హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆంజనేయ స్వామికి స్పెషల్ పూజ చేశాను. అందుకని ఈ పూజ మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఈ పూజ వల్ల మంచి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఎప్పుడైనా మీరు ఈ పూజ చేయాలనుకుంటే మంగళవారం కానీ శనివారం రోజు కానీ చేయండి. ఈ సంవత్సరంలో మొదటి మంగళవారం ఈరోజు కనుక నేను ఈ పూజను చేస్తున్నాను. ఈ పూజకు కావాల్సింది ఓన్లీ హనుమాన్ పూజా పటం, లేకపోతే హనుమాన్ విగ్రహం ఉంటే చాలా మంచిది, లేకపోయినా హనుమంతుని ఫోటో ఉంటే చాలు. ఈ పూజకు కావాల్సింది 5 ఒత్తులు, ఆవాల నూనె కావాలి. ఒకవేళ మీకు వీలుంటే 5 ఒత్తులు విడివిడిగా వేసి అయినా దీపం పెట్టండి, లేతే 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసుకొని అయినా దీపం పెట్టుకోండి. ఎలాగైనా 5 ఒత్తులు మాత్రం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే 5 ఒత్తుల దీపం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అందుకని లేకపోతే 5 దీపాలు విడివిడిగా పెట్టుకున్నా చాలా మంచిది. మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోండి. ఈ పూజకు ఫలితం మాత్రం మంచి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. అందుకని నేను ఈ పూజ చేస్తున్నాను. ఒకరికి ఉద్యోగం కావాలి, వాళ్ళ కోసం నన్ను చేయమన్నారు ఈ పూజ. నేను వాళ్ళ కోసం ఈ పూజ చేశాను. వాళ్ళకి ఉద్యోగం వచ్చిందన్నమాట. నేను చాలా సంతోషించాను. వాళ్ళ కోసం చేశాను. ఉద్యోగం రావడం అంటే వావ్, ఐఎమ్ సో హ్యాపీ. ఈ పూజ తప్పకుండా మంగళవారం కానీ శనివారం కానీ చేయాలి. హనుమాన్ చాలీసా తప్పకుండా 11 సార్లు చదివితే చాలా మంచిది. నేను మాత్రం 5 సార్లు చదివాను. ఎందుకంటే 5 ఒత్తుల దీపం పెట్టుకొని 5 సార్లు హనుమాన్ చాలీసా చదివి హనుమంతుని పాదాల దగ్గర సింధూరం వేస్తూ మన మనసులో కోరిక, ఇప్పుడు నేను ఒకరి కోసం ఉద్యోగం కోసం చేశాను కనుక వాళ్ళకి ఉద్యోగం రావాలి అనుకుంటూ, అలాగే ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తులసిమాలతో చదువుకున్నాను. ఒకవేళ మీరు ఈ పూజ చేసుకోవాలనుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీరు చేయలేకపోతే మీ అమ్మగారి చేతైనా ఈ పూజ చేయమని చెప్పండి. ఈ పూజకు కావాల్సింది ఓన్లీ 5 ఒత్తుల దీపం, హనుమాన్ పటం, 5 సార్లు తప్పకుండా హనుమాన్ చాలీసా, 108 సార్లు ఓం హం హనుమతే నమః మంత్రంతో 108 సార్లు పూజ చేయాలి. ఒకవేళ మీకు 108 గులాబీ రెక్కలుంటే ఆ గులాబీ రెక్కలతో హనుమంతునికి ఒక్కొక్క రెక్కకి ఒక్కొక్క మంత్రం ఓం హం హనుమతే నమః అనే మంత్రం చదువుకుంటూ 108 గులాబీ రెక్కలు ఆంజనేయ స్వామికి సమర్పించండి. లేకపోయినా తులసిమాలతో చదివేయండి. ఒక మాల పూర్తి చేయగలిగితే అంతే చాలు. అండ్ హనుమాన్ అష్టోత్తరం ఓం హం హనుమతే నమః శ్రీరామదూతాయ అనే మంత్రం కూడా చదువుకుంటే మంచిది. తప్పకుండా ఈ పూజను మీరందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఉద్యోగానికి వెళ్ళే ముందు తప్పకుండా ఈ పూజ చేసుకొని ఉద్యోగంకి వెళ్ళండి, చాలా మంచిది. మీకు ఏదైనా పని కావడం లేదు, ఎంత ట్రై చేసినా ఆ పని కావట్లేదు అనుకున్నా సరే ఈ పూజ చేసుకుంటే తప్పకుండా ఆ పని అవుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. నేను ఏ పూజ చెప్పినా అది నాకు జరిగితేనే నేను మీకు చెప్తాను. ఒకవేళ ఈ పూజ చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక తీరితే తప్పకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ తప్పకుండా చేయండి. తప్పకుండా హనుమాన్ పూజ చేసుకొని మీరందరూ హనుమంతుని అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామికి పాన్ అంటే చాలా ఇష్టం. ఒక స్వీట్ పాన్ తప్పకుండా ఆంజనేయ స్వామికి పెట్టండి. అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకు పూజన్న చాలా ఇష్టం. 11 గారెలు
దండ వేసిన చాలా మంచిది. కానీ నేను ఈరోజు పుట్నాలు, బెల్లం అండ్ ఒక గ్లాసు మంచినీళ్ళు అండ్ ఒక పాను ఆంజనేయ స్వామికి సమర్పించుకున్నాను. ఆంజనేయ స్వామి దీపం ఎలా పెట్టుకోవాలంటే, ఆంజనేయ స్వామికి ఆవాల నూనెతో దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. నేను ఈరోజు ఆవాల నూనెతో 5 ఒత్తులేసి ఆ దీపంలో 5 యాలకులు, పువ్వు ఉన్న యాలకులు వేసి, ఒకరు నన్ను జాబ్ కోసం అడిగారు కదా, వాళ్ళ పేరుతో ఈ దీపం పెడుతున్నాను. వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళారనమాట. ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి వాళ్ళకి జాబ్ వచ్చింది. అందుకని ఈ పూజ మీరు కూడా చేసుకుంటే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుందని ఈ పూజను మీకు చెప్పుకుంటున్నాను. వీలుంటే ఈ పూజ చేసుకొని మీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ పూజ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. తప్పకుండా ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి జాబ్ తప్పకుండా వస్తుంది. జై శ్రీరామ్.